ముఖ్యంగా 'బొమ్మరు' లాంటి సినిమాలో ఒక తండ్రి, ఒక కొడుకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్‌షిప్. ఇంకా నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్న. మొత్తం మీరే చేశారు నాన్న. చాలు నాన్న, చాలు నాన్న అన్నట్టు అప్పుడు ఒక సిద్ధు అనే ఒక కుర్రాడు బెదిరించాడు. ఈ సినిమాలో వాసుదేవన్, ప్రభు మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ వల్ల ప్రతి కొడుకు థియేటర్‌కెళ్ళి తండ్రిని చూడగలుగుతున్నాడు. ప్రతి తండ్రి థియేటర్‌కెళ్ళి వాళ్ళ కొడుకుని చూడగలుగుతున్నాడు. అండ్ ఇంటికెళ్ళి ఈ సినిమా ప్రభావం ఇంకా వాళ్ళలో ఉంది. ఇంకా 1 డే తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి ఫీడ్‌బ్యాక్స్ ఆడియన్స్ దగ్గర వస్తున్నప్పుడు ఇట్స్ రియల్లీ పాజిటివ్ థింగ్ అండి. ఎందుకంటే నాకు సినిమాలో ఒక కామన్ మ్యాన్ కథ చెప్పడం చాలా ఇష్టం. రెగ్యులర్ పీపుల్ వితౌట్ బిల్డప్ జస్ట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు బీ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఆ పరకాయ ప్రవేశం చేయగలిగితే ఒక సినిమాలో చాలా బావుంటుంది. వాళ్ళలో ఉన్న సింపుల్ డ్రీమ్స్ కూడా డ్రీమ్సే. ఒక సింపుల్ డ్రీమ్‌కి బడ్జెట్ ఉండదు. డ్రీమ్ ఇస్ ఎ డ్రీమ్. సో, ఆ డ్రీమ్ నిజం అవుతున్నప్పుడు ఆ సంతోషం, ఆ హోప్ మనకు కలుగుతున్నప్పుడు, ఆ రిలీఫ్ ఒక గెలుపు మన దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ, రిలీఫ్ కానీ ఈ సినిమాలో శ్రీ గణేష్ చూపించారు. అండ్ ఈ ప్రభు అనే క్యారెక్టర్ నేను రిలీజ్ ముందు చెప్పాను. నేను ప్రభు చాలా డిఫరెంట్ లైఫ్స్ గడిపాం. బికాజ్ నేను ఎప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టే నేను ఉన్నాను. 'చుక్కలో చంద్రుడులో' సాంగ్ ఉంటుంది. నాలాగే నేనుంటాను, నామది మాటే వింటుంటాను, ఐ డోంట్ కేర్ అన్నట్టు, దిస్ ఈజ్ మై లైఫ్ అన్నట్టు. సో, అది నాది ఒక స్వేచ్ఛగా కావాల్సినట్టు ఉండాలి అనిపించే ఒక లైఫ్ నేను గడిపాను. మా నాన్న పాపం, మా అమ్మ పాపం వాళ్ళు చాలా ఫేస్ చేశారు. ఈ రెబెల్ స్ట్రీక్‌ని గానీ, నా మొండితనాన్ని వాళ్ళు చాలా చూసారు.